What's your opinion about surgical strike on Pak? యా అది కరెక్టే అనుకుంటున్నాను నేనైతే. Now people again eventually shifted to this MS Dhoni movie. పోతే పోయినాం 2-3 కోట్ల మంది 10 కోట్ల మంది పోతే పోయినాం. పాకిస్తాన్ కరెక్ట్ బుద్ధి చెప్పాలని రెడీగా ఉన్నారు. Destroy Pakistan. If they hit us, let us hit back. What's your opinion about surgical strike on Pak? యా అది కరెక్టే అనుకుంటున్నాను నేనైతే. ఇష్టం వచ్చినట్టు వార్ చేస్తే వాళ్ళలో ఇన్నోసెంట్ పీపుల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సర్జికల్ స్ట్రైక్ అనే డెసిషన్ కరెక్ట్గా ఎవరు అటాక్ చేశారో వాళ్ళ మీదే రివెంజ్ తీసుకోవడం. మనకి ఎక్కువ డ్యామేజ్ ఉండదు, వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ ఉండదు. Why to stay back and saying that surgical operation, destroying terrorist base camps and all this stuff? Attack openly. What's the harm? They are doing the same thing to us past 50 years now. Do the same thing, repeat them so that they understand. That's all. సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటిదో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరూ అర్థం చేసుకోవాలి. మన ఇండియన్స్ అంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఏదో మనం వెళ్ళి అక్కడ అటాక్ చేయాలి. సర్జికల్ స్ట్రైక్ అంటే ఏ ఒక్క సివిలియన్కి ఎలాంటి హామీ జరగకుండా కేవలం తీవ్రవాదుల మీద గురిపెట్టేసి పక్కా ప్లాన్గా ప్రీప్లాన్డ్గా వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్తో చేసేది సర్జికల్ స్ట్రైక్. అంటే మనం ఇంతైనా ఆలోచిస్తున్నాం అంటే ఒక తీవ్రవాదం చంపేటప్పుడు కూడా వాళ్ళ సివిలియన్స్కి ఎవరికి ఇబ్బంది కలగద్దు, తీవ్రవాదులే మన టార్గెట్ అని చెప్పేసి మనం చేసినాం. కానీ వాళ్ళకి అలాంటి సోయి లేదు. Nobody should ever think Indians just watch when others hit us. Okay, and everybody in the world should know that we also retaliate and we will hit back when something happens to our people. And I saw in news, and whatever the army people did, it is like a big salute for them. Why? Because it is like we always see, even though the retaliation is happening, everything is in trending. Now people again eventually shifted to this MS Dhoni movie. Okay, yeah, even I am a big fan of Dhoni, but see what is happening there. Okay, Siachen Glacier, they are fighting for us. URI attacks, they are fighting for us. Okay, please at least respond to that. ఓకే, సల్యూట్ అవర్ జవాన్స్. జై జవాన్, జై హింద్. 38 మందిని మట్టుపెట్టడం అనేది చాలా గర్వకారణంగా అనిపిస్తుంది. ఈ ఈ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో నేను ఒకటి చెప్పదలుచుకుంటాను. అలాగే మోడీ ఎవరైతే మన ఆర్మీకి 1 రూపీ పర్ డే అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారో అందరూ సాఫ్ట్వేర్ అయి ఉండొచ్చు, స్టూడెంట్స్ అయి ఉండొచ్చు. రూపాయి ఒక చాలా చిన్న కరెన్సీ, చిన్న మొత్తం మాత్రమే. కాబట్టి అందరూ ఎవరికి తోచంత వాళ్ళు ఇచ్చి మన దేశ సైన్యానికి సపోర్టివ్గా ఉంటారని. ఇట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. ఐ థింక్ హౌ లాంగ్ వీ షుడ్ కీప్ క్వైట్, వీ షుడ్ స్టాండ్ బై ది ఇండియన్ ఆర్మీ. దిస్ ఈస్ వెరీ గుడ్ థింగ్. ఐ ఓపెన్లీ సపోర్ట్ ఇట్. Indian army is saying like we are ready for war. Is it the right time? They are simply poking us because we are economically growing. Okay, if we wage a war now and for a growing nation, that again push us back. That's why the Chinese people are threatening like we will support Pakistan because they are afraid of us. But what I feel is like solve the problem. Okay, let them think in the Indian way. But if they hit us, let us hit back. Okay, but never hit anyone first because we are Indians. కరెక్ట్ టైం అని చెప్పలేం, కానీ ఎప్పుడైనా వార్ తర్వాత కంట్రీలో అందరు పీపుల్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సర్జికల్ స్ట్రైక్ చేయడం దట్స్ ఓకే, కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏంటి? ఇప్పుడు మన డైలీ ప్రావిజన్ రేట్స్ కానీ మన ఫేర్స్ అలాంటివి కూడా ఇంక్రీజ్ అవుతాయి. దానిలో కొన్ని ఇక్కడ పెట్టే ఫండ్స్ అక్కడ పెడతారు కాబట్టి మన డైలీ రొటీన్ రేట్స్ అన్నీ పెరిగిపోతాయి. సో అదొక ఆఫ్టర్ ఎఫెక్ట్. బట్ ఇప్పటివరకు అయితే దట్ ఈస్ ఓకే. మాకు ఇండియన్గా ఒక్కరు ప్రాణమైనా మీరు చూసి ఉంటారు. ఒక జవాన్ పోతే మేము 120 కోట్ల మంది ఎంత బాధపడతామో, ఆయనకి ఎంత నివాళులు అర్పించుకుంటాము. అంటే మేము ఒక్కరిని కూడా పోటుకుంటే మేము సిద్ధంగా లేము. ఈ వార్ వల్ల మాకు నష్టం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. ఈవెన్ దో ఇండియన్స్ కూడా రెడీగా ఉన్నారు. పోతే పోయినాం 2-3 కోట్ల మంది 10 కోట్ల మంది పోతే పోయినాం. పాకిస్తాన్ కరెక్ట్ బుద్ధి చెప్పాలని రెడీగా ఉన్నారు. మనం చూసినాం ఈ మధ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి సపోర్ట్ మనకు ఎంత బలం ఇస్తుందో. ఈవెన్ ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీ మెచ్చుకున్నది. ఆర్మీ మాత్రం వాళ్ళు వెల్ ఎక్విప్డ్ ఉన్నాడు. విత్ ఇన్ సెకండ్ మీరు ఎలాంటి ఏం చేసినా కానీ రెడీగా ఉన్నారు. అండ్ మీకు తెలిసిన విషయమే, ఈ చైనా కంట్రీ కానీ రష్యా కంట్రీ కానీ మాకు వాళ్ళతో ఆర్థిక సంబంధాలు ఇవాళ శ్రీలంక కూడా ప్రకటించింది మాకు ఆర్థిక సంబంధాలే, మీకు గొడవ అయితే మేము రాము అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ప్రస్తుతానికి ఏంటంటే ఇండియన్ ఎకానమీ అనేది ఇప్పుడే కొంచెం బాగా డెవలప్ అవుతుంది. ఇలాంటి వార్ల వల్ల మళ్ళీ ఒక 3-4 years మనం లోడ్ బడ్జెట్లో పోక తప్పదు. అండ్ ఒక సిటిజన్గా మాత్రం గౌరవిస్తా. ఒకవేళ వార్ గోల్స్ వస్తే గౌరవిస్తా. అండ్ నా పాత్ర కావాలి, నేను కూడా అలా పాల్గొనాలంటే మాత్రం 100% హ్యాపీగా ఒక సిటిజన్గా మాత్రం నేను అందులో పాల్గొంటాను. Indian army is saying like we are ready for war. Is the right time? Yeah, it is 100% right time.
we have to the government have to give the permission, so they will need to prove them. And Narendra Modi ఇంకా పర్మిషన్ ఇలా ఇంకా చాలా ఇస్తే లైక్ వెపన్స్ అవన్నీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు 100% నాకైతే ఒపీనియన్ ఉంది మనం విజయం సాధిస్తామని. See, Pakistan has been a thrown to our country since long, since we have been partitioned. So now it's your duty to remove that throne or suppress it or do whatever with it. We can, anytime if you say you can jump into a war and then destroy Pakistan, but that's not the point. But what will be the outcome? How will the world see it as? That's the thing.